యొక్క రెండవ రాకడ సంగతులు సంబంధించి ఒక తలంపును మీకు ఇవ్వాలని పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడుతూ ఉన్నారు. ఆత్మ ప్రేరణకు లొంగి రెండవ రాకడకు సంబంధించిన ఒక తలంపును మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను. మధ్యాహ్నం జరిగినటువంటి కూడికలో ప్రభు కొరకు రోషము కలిగిన తీర్మానాలు ఏమైనా తీసుకున్నారా మీరు? అట్లాగైతే వాటి విషయంలో అదే తీవ్రతను కొనసాగించమని ప్రభు పక్షంగా మనవి చేస్తున్నాను. రాకడ సందేశం ఒక తలంపుని మీ ముందుకు తేవాలి అనుకున్నంతలోనే చాలా మంది ఈ కుడికిలోని ఎత్తబడి వెళ్ళిపోయారు. విచిత్రం అనిపిస్తుంది. అప్పుడే కొంతమంది ఎత్తబడటం. ఏమైనా మనం ధ్యానించుకుందాం. ఆదికాండం 24వ అధ్యాయం 14వ వచనాన్ని ఆధారం చేసుకుని మనం ఈ సంగతిలో నేర్చుకుంటున్నాం. కూర్చున్న వారంతా తలలెత్తండి, నా వైపు చూడండి. నోట్సుల్లో బైబిల్లో మునిగిపోకండి. ఇటువైపు చూస్తూ దేవుని మాటలు వినండి. ఒకసారి స్తోత్రం అంటారా? ఇంకా ఇంకా మంచిగా చెప్తారా? ఇంకా ఇంకా హల్లెలూయా. రైట్. దేవుని బిడ్డలారా, ఈ సభలో ఉన్నవారు కానీ ఆయా ప్రాంతాల్లో ఉండి దేవుని మాటలు వినుచున్న వారందరికీ కూడా ప్రభుని పక్షంగా యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తూ, యేసుక్రీస్తు ప్రభువు రెండవసారి భూమి మీదకి అడుగు పెట్టడానికి ముందే మధ్యాకాశములో ఆగి ఆ గడియ వరకు తన విశ్వాసము తన ఆగమనము కొరకు ఎదురు చూస్తూ ఉండిన సార్వత్రిక సంఘమును, తన ప్రియమైనటువంటి మందను, ఒక్కతే అయిన పావురమును, తన కొరకు ఆయత్తపరచబడిన ప్రజలను ఆకాశమండలంలోనికి ఆకర్షించుకునే ఓ మహోన్నతమైన ఘడియ నిశ్చయముగా రాబోతుంది అనే సత్యాన్ని ఈ రాత్రి నేను ప్రకటించడానికి సంతోషపడుతున్నాను. యేసుక్రీస్తు ప్రభుని ఆగమనాన్ని విశ్వసిస్తున్నవారు, కోరుకొనుచున్నవారు, ఎదురు చూస్తున్నవారు ఒక సంతోషభరితమైన స్తోత్రాన్ని చెల్లించండి దేవునికి ప్రియులారా. హల్లెలూయా. సమస్యల వలయములో చిక్కుకున్న సంఘానికి నానాటికి హింసించబడి పీడించబడి మందిరాలు కూల్చబడుతూ, సేవకులు చంపబడుతూ, బైబిళ్లు కాల్చబడుతూ, పెట్టరేగిపోతున్న విచ్చలవిడి దురహంకార దుష్ట శక్తుల చేతిలో చిక్కి శల్యమవుతున్న క్రైస్తవ సంఘము ముఖాన ఈనాటికి ఇంకా చిరునవ్వు మిగిలి ఉంది అంటే దానికి కారణం ఒకటే. ఏమిటా కారణం? ఈ బాధలు, ఈ శ్రమ, ఈ నింద, ఈ అవమానం ఎల్లకాలం ఉండేది కాదు. అతి సమీప భవిష్యత్తులో మన ప్రభువు రాబోతున్నాడు. వీటన్నిటి నుంచి విడిపించి మనల్ని తీసుకొని పోతాడన్న ఒక నిరీక్షనే ఇంకా హింసించబడుతున్న సంఘము ముఖాన చిరునవ్వు మిగిలి ఉండడానికి కారణం. ఆమేనని చెప్పగలిగి స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని కానీ మీరు ఆలోచన చేస్తే ఎత్తబడే సంఘములని ఉండాలంటే ఏం చేయాలి? ఎత్తబడటకు కావలసిన అర్హతలేంటి? రాకడ గురించిన నీ అవగాహన, సిద్ధపాటు ఎలా ఉంది? ఇట్లాంటి ఖరీదైన ప్రశ్నలు, సవాళ్ళు, సందేశాలు ఎన్నో ఎన్నో మీరు విని ఉంటారు. ఇప్పటికే ఒక చిన్న తలంపుని మీ మధ్య పెట్టడానికి దేవుని ఆత్మ ఈ దీన సేవకుని మీ మధ్యలో ఈ రాత్రి నిలవబెట్టాడు. ప్రియులారా, ఈ రాకడ సిద్ధపాటును గురించి మీతో ముచ్చటించడానికన్నా ముందు అసలు యేసు వస్తాడు, ఆయన రాబోతున్నాడు మళ్ళీ అనే సత్యాన్ని వలలా వినగలుగుతున్న 50 మందికి ప్రకటించడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. వస్తాడంటావా? ఖచ్చితంగా యేసయ్య వస్తాడా? ఏదో మీరు ఆ భక్తిలో ఉన్నారు కాబట్టి, మీరే నమ్ముకున్నారు కాబట్టి ఆయన మాట మీకు వేదవలా అనిపిస్తుంది, కానీ అలాంటి విశ్వాసం ఏది మాకు కలగటం లేదే అని వినుచున్న వారిలో ఎవరైనా
ఆలోచన చేయవచ్చు. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు మళ్ళీ వస్తాడు అనడానికి గ్యారంటీ ఏంటి అని అడిగితే కొన్ని వేల కొలది రుజువులు చూపెట్టొచ్చు, కానీ ఒక్క మాట మాత్రం ఈ పూటకి వినగలుగుతున్న ఆగిరిపల్లి ప్రజలందరికీ నేను మనవి చేస్తున్నాను. అయ్యా అమ్మ, మీరు ఒకళ్ళు నిద్రపోకపోతే, మీ ఇళ్ళ కాడ ఉంటే, కుర్చీల్లో ఉంటే, మంచాల మీద ఉన్నా, దయచేసి ఒక్క మాట ఆలకించండి. యేసుక్రీస్తు ప్రభుని యొక్క రెండవ రాకడ లేక మళ్ళీ ప్రభు వారు వస్తారు అనడానికి రుజువులు ఎన్నో ఉన్నాయి అంటున్న నేను ఒకటి మనవి చేస్తున్నది ఏమిటంటే, ఈ రెండవ రాకడకు సంబంధించిన మాట ఒక 5 నిమిషాలు అట్లుంచి, దీనికి ముందు సుమారు 2000 సంవత్సరాల క్రితం నరావతారిగా యేసు ఈ ప్రపంచపు యవనక మీద అడుగు పెట్టినటువంటి ఓ చారిత్రాత్మకమైన సత్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఒక మాట అంటున్నాను. ఆయన అలా ఆ భూమి మీదకి దిగి రావడానికి ముందే వేవేల సంవత్సరాలుగా ఆయన వస్తానని ముందుగా చెప్పాడు. చెప్పినట్టే వచ్చాడు. నరజాతి రక్షణ కొరకు తన ప్రాణమునిచ్చాడు. చావునే చంపి తిరిగి లేచాడు. మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళాడు. రేపో మాపో రాబోతున్నాడు. ఇలా రేపో మాపో మళ్ళీ వస్తాడు ఆయన చెప్పాడు కాబట్టి వచ్చి తీరుతాడు అని నమ్మడానికి మాకున్న విశ్వాసానికి హేతువేమనగా, ఒకప్పుడు తాను ముందే చెప్పినట్టు ఆయన వచ్చాడు, ఈ లోకానికి ప్రాణమిచ్చాడు, తిరిగి లేచాడు, చూస్తుండగా వెళ్ళాడు. ఆయన మొదటిసారి చెప్పినట్టే వచ్చాడు కనుక ఈసారి కూడా ఆయన చెప్పినట్టే వస్తాడు అని నమ్మడానికి సంపూర్ణమైనటువంటి ఆధార సహిత విశ్వాసం ఉన్నదని వినగలుగుతున్న ప్రజలందరికీ మనవి చేస్తూ ఉన్నాను. ఒకవేళ మీరు అండొచ్చు, యేసుక్రీస్తు అనే వ్యక్తి లోకానికి వచ్చినట్టు విన్నాం, ఏదో కొత్త గొప్ప మహిమలు చూపెట్టాడు, ఏదో చేశాడు, మొత్తానికి అట్లాంటి వారి చరిత్రలో చాలా మంది వచ్చిపోయారు. 100,000,000 లింగాలలో ఇదో బోడి లింగం అనే అమాయకపు ఒక పలుచని అభిప్రాయం నీలో ఒకవేళ ఉంటే, అది నీ తప్పేమి కాదు, నీ మీద కోపమేమి కూడా లేదు. ఒకవేళ సాలోచనగా నీవు సమాచారాన్ని వినకపోయి ఉండొచ్చు, సాకల్యంగా ఎవడు చెప్పి ఉండకపోవచ్చు. ఒక మాట ఆలకించమని మనవి చేస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారి మొట్టమొదటి రాకడ 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు లోకానికి వచ్చి రక్త మాంసములలో పాలివాడైన నరుడిగా జన్మించి జీవించి మరణించి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళడన్న సంగతి ఇది విచిత్ర కాశీ మజిలీ కథల్లోనో చందమామ కథల్లోనో చెప్పుకున్న పుక్కిటి పురాణపు సంగతులు కావు కదా. ఇది చరిత్ర అంగీకరిస్తున్న వాస్తవం కాదా? యేసుక్రీస్తు యొక్క ఉనికిని, యేసుక్రీస్తు అనే పేరు వింటే కూడా తట్టుకోలేను, కూడా భరించలేనాడు, కూడా పండ్లు పటపట కొరికేవాడు కూడా ఒప్పుకోవాలి కదా. యేసుక్రీస్తుని సంపూర్ణంగా ద్వేషించి మరెవరినో గుండె నిండా నింపుకున్నటువంటి వ్యక్తి సహా ఆ మరెవడికో సంబంధించినటువంటి సమాచారం చెప్పాలంటే, కాలమును ఆధారం చేసుకుని మాట్లాడాలి అంటే క్రీస్తు పూర్వమనో క్రీస్తు శకమనో అనగ తప్పట్లేదే ఎవరికైనా. కాలచక్రానికి బండి చక్రాల మధ్యలో ఉన్న ఇరుసులాగా యేసుక్రీస్తు కాలచక్రానికి ఇరుసై, ప్రకృతి ప్రపంచానికి ఇరుసై కాలచక్రాన్ని భ్రమింపజేస్తున్నవాడు తాను కాదా? అందుచేత యేసుక్రీస్తు ప్రభుల వారి మొదటి రాకడకు సంబంధించిన సమాచారం తూచా తప్పకుండా ఏ విధంగా నెరవేరిందో, రెండవ రాకడకు సంబంధించిన ఆ వాస్తవం కూడా అంతే ఖచ్చితంగా నెరవేరుతుంది అని ప్రకటించడానికి నేనెంతో ధైర్యముగాను సంతోషముగాను ఉన్నాను. ప్రియులారా, ఏమిటయ్యా ఆయన ముందే చెప్పి వచ్చాడంటావు? ఒకవేళ యూదులకు లేకపోతే మీ మతాలకు సంబంధించిన పుస్తకాలలో ఉన్న సమాచారం బట్టి మీకు తెలుసేమో గాని ప్రపంచమంతటిగా సంగతి తెలియదే అని మీరు అనుకోవచ్చు. ఒక్క 2 నిమిషాల్లో ఆయన మొదటి రాకడ అనుకోకుండా
పుట్టే వరకు ఎవరికి తెలియకుండా పుట్టి పెరిగి పెద్దవాడై బోధలతో మెల్లిగా క్లిక్ అయిన బాపతి కాదు అని చెప్పడానికి ఒక సన్నివేశాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. చేతులెత్తి స్తోత్రం చెప్పండి ప్రజలారా. ప్రభువైన యేసు క్రీస్తు నరావతారిగా ఈ భూమి మీదకి దిగి వచ్చిన మహోన్నతమైన సందర్భంలో ఆ యూదుల రాజు దగ్గరికి వెళ్ళి కొంతమంది జ్ఞాన బృందం, a team of wise from the east, తూర్పు దేశాల నుండి వెళ్ళినటువంటి ఒక జ్ఞాన బృందం హేరోదు రాజు దగ్గరికి వెళ్ళి, యూదుల రాజా నీకు శుభం అంటూ మాట్లాడి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని అడిగితే కంగు తిన్నాడు. ఏమిటా మాట? యూదుల రాజు దగ్గరికి వెళ్ళి, యూదుల రాజుగా పుట్టినవాడే అని అడిగితే కంగు తినడా? గుండె పగలదా? ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి, ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రిగానే పుట్టినవాడు ఏడి అని అడిగితే గుండె పగలదా? ముసలాయనికి కంగారు పుట్టదా గుండెల్లో? యూదుల రాజు దగ్గరికి వెళ్ళి, యూదుల రాజుగా పుట్టినవాడు ఏడి అని అడిగితే నయానా భయానో సమాచారం సంపాదించి మీరు గదిలో ఉండమని వాళ్ళ గెస్ట్ హౌస్ చూపించి, ఈయనెవరో పుట్టడమే రాజుగా పుట్టాడంట, ఆయన దేవుడంట, పుట్టాడని నీకెంట తెలుసురా అంటే, మేము ఆయన నక్షత్రం చూసి వచ్చాములేవోయ్ అంటారు వీళ్ళు. అసలు ఇది ఎంతవరకు నమ్మదగిన సమాచారం అని తన దేశములో జ్ఞానులను, జ్యోతిష్ శాస్త్రవేత్తలను, మేధావులందరినీ పిలిపించి అడుగుతున్నాడు హేరోదు రాజు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడంట నరుడుగా మారి అంట భూమి మీదకి వచ్చాడంట, ఆ ముచ్చట ఈడికి తెలిసిందంట, ఎత్తుక్కుంటూ ఎక్కడ దాకా వచ్చాడు? ఇది ఏమైనా అంగీకరింపదగిన సమాచారమా? దేవుడు నరుడిగా మారడం ఏంటి? ఆ సంగతి ఈడికి తెలియటం ఏంటి? ఈడొచ్చి మనల్ని అడగటం ఏంటి? ఇది ఏమైనా అంగీకరించాల్సిన సమాచారమా కాదా అని హేరోదు రాజు తన రాజ్యపు జ్ఞానులను, జ్యోతిష్యులను అడిగితే వారు ఆయా గ్రంథములను పరిశోధించి తేల్చి చెప్పినటువంటి సత్యమేమనగా, 2వ అధ్యాయం 6-7 వచనాల తర్వాత మీరు చదువుకోండి మత్తయి సువార్తలో. అక్కడ అంటాడు ఆయన, ఆయా కాలములను వారు పరీక్షగా పరిశీలనగా తెలుసుకొని. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎప్పుడు పుట్టాడో లెక్కలేస్తే తేలిందట, ఇంచుమించు 2 సంవత్సరాలు అవుతాయి నీ లోకానికి వచ్చి అని. వెంటనే ఆ పట్టణంలో 2 సంవత్సరాల వయసున్న మగ పిల్లలందరినీ చంపించేశాడు హేరోదు. ఈ గుంపులో ఆ యుగ పురుషుడు, దైవాంశ సంభూతుడు, దైవనరుడు, నరావతారం ఎత్తిన దేవుడు కూడా చచ్చా ఉంటాడు, ఇక నాకు పీడ పోయింది అనుకున్నాడు. దేవుని ప్రజలారా, ఒక సంగతి మీకు జ్ఞాపకం చేయాలి. దేవుడు పుడితే దేశ దేశాలు దాటి ఈ జ్ఞానులు అనేవారు అక్కడికి ఎలా వెళ్ళారు? అక్కడికే ఎందుకు వెళ్ళారు? అసలు పుట్టినట్టేళ్ళకి ఎవరు చెప్పారు దేవుడు నరుడిగా వచ్చాడని? సమాచారము బహు తేటగా ఉన్నదని మనవి చేస్తూ ఉన్నారు. ఆలకించండి ప్రియులారా. ఆకాశములో ఒక కొత్త నక్షత్రం వచ్చింది, దాన్ని చూసి మేము వచ్చాం. ఆ నక్షత్రం గాని కనిపించింది అంటే దేవుడు నరుడిగా భూమి మీదకి వచ్చినట్లెక్కే, సృష్టికర్త నరావతారిగా మారినట్లెక్కే. గ్యారంటీ ఆయన వచ్చాడు, మీ ఊర్లోనే ఉంటాడు, చూసుకోమంటారు ఏంటి ఈ జ్ఞానులు? దేవుడే నరుడై పుడితే ఆకాశంలో నక్షత్రం వస్తుందని ఈయనకి ఎలా తెలుసు అని అడిగితే, దేవుని ప్రజలారా, అది పారసీక దేశపు మత గ్రంథములో జొరాస్ట్రియన్ ప్రభు అనేవాడు ప్రవచించి రాసి పెట్టిన మాట అనే సంగతి ఈ రోజున వినగలుగుచున్న వారందరికీ మనవి చేస్తూ ఉన్నాను. పుస్తకాల పేర్లు చెప్పడంలో నాకున్న ఉద్దేశం, జిజ్ఞాస పరులు, సత్యాన్వేషకులు వెళ్ళి అసలు ఆయా గ్రంథాలు ఉన్నాయా లేవా, అందులో ఈ మాట ఉందా లేదా అనే పరిశోధన చేయాలని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. దేవుని ప్రజలారా, పారసీక దేశంలో, మధ్యప్రాచ్యంలో ఉండే ఒక పారసీక దేశంలో జొరాస్ట్రియన్ అనేవాడు ఆ దేశపు రాజుగారు. మనకి శ్రీకృష్ణదేవరాయలు ఉండేవాడే రాజుగారు అయినా కాస్త భక్తి ఎక్కువ, గుళ్ళు కట్టించి వ్యవహారాలు ఎక్కువ చేశాడు. అట్లాగే జొరాస్ట్రియన్ ప్రభు కూడా కాస్త దేశభక్తి ఎక్కువ, దైవభక్తి ఎక్కువ. అతడు చివరకు మతాన్ని స్థాపించాడు. ఆ మతానికి
జొరాస్ట్రియనిజం అనే భావన కూడా కలిగింది ప్రపంచంలో. అతడు ఆ మతానికి ఒక మత గ్రంథం సిద్ధపరిచి ఆ మత గ్రంథములో ఈ ప్రవచనం రాశాడు. సర్వలోకములను అఖిల బ్రహ్మాండమును సకల ప్రపంచాలను పుట్టించిన సృష్టికర్త ఒకానొక దినమున శరీరమును ధరించుకుని భూమి మీదకి రాబోతున్నాడు. అలాగాని వస్తే దేవుడే నరుడిగా మారి భూమి మీదకి వచ్చిన దానికి రుజువుగా ఆకాశములో కొత్త నక్షత్రం కనిపిస్తుంది అని జెండా అవెస్త అనే ఆ పారసీక దేశపు మత గ్రంథములో జొరాస్ట్రియన్ ప్రభు ప్రవచనం ఎత్తి రాశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, మంచిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పుస్తకాన్ని ఈ తూర్పు దేశపు జ్ఞానులు చదివారు. అంచేత వాళ్ళు అంటారు, ఈ కొత్త నక్షత్రం వచ్చింది కనుక సృష్టికర్త అయిన వాడు భూమి దిగు వచ్చే ఉన్నాడంతే. నేను చెబుతున్నాను అంటే ఏమిటి? యేసుక్రీస్తు ప్రభు వారు నరావతారం ఎత్తి భూమి మీదకి రావడానికి ముందే ఆయన అలా నరుడుగా మారి భూమి మీదకి వస్తాడనే సంగతి ప్రపంచానికి తెలుసు. అవునా కదా? చెప్పండి చెప్పండి, అవునా కదా? అనుకోకుండా వచ్చి కొంచెం కొద్ది గొప్ప డెవలప్ అయి పుసుకుని కనపడి గబుక్కుని మాయమైపోయి ఏదో తాగి ఏదో తిని మెరిసి అట్ట ఇట్ట చేసి మొత్తానికి వైల్లోకి వచ్చిన కేసు కాదు ఇది. ఆయన అవతారమునకు ముందే ఆయన లోకములో నరావతారిగా వస్తాడని ప్రపంచానికి ముందే తెలుసు. దేవునికి స్తోత్రం కలుగునగాక. అందరూ స్తోత్రం అందాం. దేవుడే కనుక నరుడై భూమి మీదకి వస్తే దానికి సూచనగా ఆకాశములో నక్షత్రం ఒకటి వస్తుందని పారసీక దేశములో జెండా వేస్తారే మత గ్రంథములో జొరాస్ట్రియన్ ప్రభు చెబితే కరెక్టే. ఆ నక్షత్రం కనపడితే దేవుడు నరుడిగా భూమి మీదకి వచ్చినట్టు లెక్కని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. మరి ఇంత ప్రపంచంలో ఏ ఊర్లో పుడతాడు ఎటు తెలియాలా? ఎంత నెతుకుతాం, ఎటు పోవాలా? ఆ విషయం యోధా మత గ్రంథములో ఉంది. ఆ విషయం యూదుల మత గ్రంథములో ప్రస్తావించబడింది. మీకా 5లో దేవుడే గనక పుడితే ఖచ్చితంగా యోధా బెత్లెహేములోకి వస్తాడని. స్తోత్రం చెప్పండి ఒకసారి. సరే, పుట్టే ఈ ఊర్లో పుడతాడు, ఏంటి అయితే ఏంటి, ఏం చేస్తాడు? పుట్టి ఏమైనా మాట్లాడతాడా లేకపోతే అట్టాగి ఉండిపోతాడా? ఇక మనం వెళ్ళి మాట్లాడుకోవడమేనా? తానేమైనా మాట్లాడగలడా? కొంతమంది ఉంటారు చూసుకొని మునవలు చెప్పుకొని ఆడవాలని శాస్త్రం ఉంది. ఒక తల్లికి 6 కొడుకులంటే ఆజానుబాహులు ఫోటో ప్రేమ కట్టించి కొంపలో పెట్టింది. కొడుకులు చూస్తే బేబత్సంగా ఉన్నారు, తల్లిగారు చూస్తేనేమో పండుటాకులకు ఎండిపోయి ఉంది. నాకు దగ్గర వెళ్ళి, నీకేం తల్లి, కొడుకులు 6 ఆజానుబాహుల్లాగా ఉన్నారు, నీకేం తక్కువ రత్నాలు లాంటి బిడ్డలను కన్నావు, నీకన్నా ధన్యులు ఎవరు ఈ లోకములో అంటే, అయ్యా ఏం చెప్పంటావు? 6 చూసుకొని మరొకటి ఎవడు రూపాయి ఇవ్వట్లా, ఎవడు టీచుక్కుపోయిట్లా. వాళ్ళ గురించి చెప్పాలంటే దుఃఖమే. హల్లెలూయా. మంచోళ్ళందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియులారా, మరి ఏ ఊర్లో పడతాడు? బెత్లెహేములో. ఓకే, ఏం చేస్తాడు? ఏమన్నా మాట్లాడతాడా అని అడిగితే ఆ సంగతి తథాగతుడు, సిద్ధార్థుడు, గౌతముడు, బుద్ధుడని 100 పేర్లటి పిలుచుకుంటాం. గుర్తుందా? ఎన్టీ రామారావు గారు హైదరాబాద్ వాసులు టెక్నాలజీ ఎక్కువై మర్చిపోతారని సెంటర్లో పెట్టాడు హుస్సేన్ సాగర్లో. ఈ తథాగతుడు, సిద్ధార్థుడు, గౌతమ బుద్ధుడు ఒక మహారాజు గారిని దేశాన్ని పరిపాలిస్తున్నవాడు కదా. మీరు చదువుకున్నారు కదా పుస్తకాల్లో. అతగాడికి సింహాసనం మీద ఉండగా సడన్ గా ప్రత్యక్షత వచ్చింది. మానవ జీవితమునకు కోరికలే కారణం, ఈ శ్రమలన్నిటికీ కోరికలే కారణం, ఈ కోరికను జయించగలిగితే మానవుడికి తిరిగి ఉండదన్నాడు. దిగి వచ్చాడు సింహాసనాన్ని, భార్య బిడ్డలు విడిచిపెట్టాడు, రాజ్యాన్ని వదిలిపెట్టాడు, సర్వసంగ పరిత్యాగం చేశాడు, ప్రపంచానికి దూరం అయిపోయాడు. ఎదుగో వెళ్ళిపోయాడు, నానా పోట్లు పడ్డాడు, సన్యాసిగా మారాడు, భిక్షువుగా మారాడు. ఒక చెట్టు కింద కూర్చొని 40 రోజులకు లేచాడు. నాకు జ్ఞానోదయం అయిందో అన్నాడు. ఏమంటయ్యా నీకు అయిన జ్ఞానోదయం? ఏమిటి తెలిసింది నీకు చెప్పు అని అడిగితే అతగాడు చెప్పినట్టు బౌద్ధ మత గ్రంథమైన దిగసాకిలో ఈ మాట రాసి ఉంది. బౌద్ధుల మత గ్రంథమైన దిగసాకిలో గౌతమ బుద్ధుడే స్వయంగా చెప్పిన మాట ఏమిటది? బోధి వృక్ష కింద కూర్చొని జ్ఞానోదయం అయిన తర్వాత ఏమిటయ్యా నీకైనా జ్ఞానోదయం అంటే అని చెప్పిన మాట ఏమిటంటే, ఇదిగో నేను చనిపోయిన తర్వాత, ఎవరు? గౌతమ బుద్ధుడు స్వయంగా చెప్పిన మాట.
నేను చనిపోయిన తర్వాత 500 సంవత్సరాలకి తూర్పు దేశాన్ని ఒకడు పుడతాడు. పుట్టి పెరిగి పెద్దవాడై నేను లోకమునకు వెలుగును అంటూ ప్రసంగాలు చేస్తాడు. అతగాడిని వెంబడించండి, ముక్తి కలుగుద్ది అని గౌతమ బుద్ధుడే అన్నాడని బౌద్ధ మత గ్రంథమైన దిగసాకిలో ఉన్నది. ప్రభుకు స్తోత్రం. నేను అంటున్నాను, నువ్వు చచ్చిపోయాక 500 సంవత్సరానికి ఎవరో పుడతాడా? పుట్టి నేను లోకానికి వెలుగుని అంటాడా? మేము ఆయన్ని ఫాలో అవ్వాలా? మరి నువ్వెవరు అని అడిగితే ఆయన ఏమాత్రం కోపగించుకోకుండా శాంతంగా చెప్పాడు, నేను ఇంకను వెలుగును అన్వేషిస్తున్నాను. ఐఎమ్ స్టిల్ సర్చింగ్ ఫర్ ద లైట్. నేను వెలుగు యొక్క అన్వేషిని అన్నాడు బుద్ధుడు. ఏమండోయ్ చిత్రం చెప్పనా? పుడితే ఎట్ట గుర్తుపట్టాలో పారసీక దేశ మత గ్రంథంలో చెప్పాడు. ఏ ఊర్లో పుడతాడో యూదుల మత గ్రంథంలో చెప్పాడు. ఏం బోధ చేస్తాడో బౌద్ధ మత గ్రంథంలో చెప్పాడు. బోధేనా ఇంకేమైనా చేస్తాడా? ఇంకేమి చేయకుండా బోధ మట్టుకైతే ఆ పాటి దానికి నేను చాలను. దేవుడు మనిషిగా భూమి మీదకి రావడం దేనికి? ఉత్తి బోధలు చేస్తాం కాదు, దానికి మించిన పని ఏదో ఉంది. ఏమిటది? ప్రపంచ సకల ప్రాచీన మత గ్రంథాలలోకెల్లా అత్యంత ప్రాచీనమైనటువంటి భారతీయ చతుర్వేదాలు దేవుడు నరుడిగా లోకానికి వచ్చి యేసుక్రీస్తుని పేర ఏం చేస్తాడో చతుర్వేదాలు సాకల్యంగా ఘోషించాయి. స్తోత్రం చెప్పుదాం ఒక్కసారి. అందులో ఒకటి చెబుతున్నాను మీకు, సామవేదం అనే పేరున్నారా? అట్లా చూస్తారా? విన్నారా? లేదు. మరే పెట్టుబడి లేని పని జవాబు చెప్పడం ఎందుకో అలసిపోతారు. సామవేదం భారతదేశంలో ఉన్న భారతీయ హైందవ విశ్వాసానికి ప్రతీక, పునాది ఏమిటి? ప్రాతిపదిక వేదాలు. వేదాలు 90 ఏమి లేవు, 4 చతుర్వేదాలు అంటాం ఉంది కాబట్టి. ఈ చతుర్వేదాలలోకెల్లా అత్యంత ప్రసిద్ధిగాంచినది సామవేదం. సామం అంటే సమూహమని, గుంపని, శాంతమని, సమాధానమని బోల్ అర్థాలు ఉన్నాయి. ఈ సామవేదములో చంటి పిల్లాడు కూడా కంటతా పెట్టి తిరిగి చెప్పగలిగే ఏకవాక్య శ్లోకం ఒకటి ఉంది, చెప్తాను వినండి. చిన్న మాట. ఏమిటంటే సామవేదములో ప్రస్తావించబడ్డ ఒక శ్లోకం, ప్రజాపతి దేవేభ్యాం ఆత్మానాం యజ్ఞం కృత్వా ప్రాయశ్చిత్తని. చిన్న లైను చెప్పండి, ఏమిటది? అట్లా చూస్తారేమిటి? సండే స్కూల్ పిల్లలు చెప్పేయచ్చు, ప్రజాపతి దేవేభ్యాం ఆత్మానాం యజ్ఞం కృత్వా ప్రాయశ్చిత్తనాలు. వేదం యొక్క శైలిలో చెప్పాలంటే అసలు వేదం వేదం అంటున్నాం. వేదం అంటే ఏమిటి తెలిసిన? వేదం అంటే ఏమిటి? వేదం అంటే విద్వాన్ ఇతి వేద అంటాడు. అంటే వినుట వలన పుట్టింది వేదం అని. స్తోత్రం చెప్పండి. ఆలోచించి గాని, ఊహించి గాని, కష్టపడి గాని, తెలివితేటలు ఉపయోగించి గాని, చమత్కారంగా గాని రాసింది వేదం కాదు. అసలు రాసేవాడికి సంబంధం లేనిది వేదం. ఎవరో చెబుతుంటే విని రాస్తేనే వేదం. స్తోత్రం చెప్పండి. చతుర్వేదాలలో ఆ స్థాయి విలువ ఉన్నదని వాటిని గౌరవిస్తూ వాటిని వారసత్వ సంపదకిచ్చిన పూర్వీకులను బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ఒక మాట ప్రస్తావిస్తున్నాను. ప్రజాపతి దేవేభ్యాం ఆత్మానాం యజ్ఞం కృత్వా ప్రాయశ్చిత్తనే శ్లోకం యొక్క తాత్పర్యం ఏమిటి? ప్రజాపతి అంటే ప్రజలను పరిపాలిస్తున్నవాడు, దేవేభ్యాం దేవుడు, ఆత్మానాం యజ్ఞం, ఆత్మానం అంటే తనకు తాను, యజ్ఞం అంటే బలైపోవాలి. అయితే ఏమవుద్ది? కృత్వా ప్రాయశ్చిత్, ప్రాయశ్చిత్తము కలుగుతుంది. స్తోత్రం అనండి. ప్రజాపతి దేవేభ్యాం ఆత్మానాం యజ్ఞం కృత్వా ప్రాయశ్చిత్. ఒకవేళ పూజారులు ఉండొచ్చు, పెద్దవారు ఉండొచ్చు, చదువుకున్న వాళ్ళు ఉండొచ్చు, పండితులు ఉండొచ్చు, బ్రాహ్మణోత్తములు ఉండొచ్చు. వినండి సమాచారాన్ని, లేక మీరు వెళ్ళి అడగండి. వాడెవడో జఫన్య శాస్త్రం అంటే విశాఖ నుంచి చెప్పాడు, నిజమా రైటా అబద్ధమా? మన అడ్రస్ ఆంధ్రప్రదేశ్లో అందరికీ తెలుసు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఈ గ్రామంలో అనేక మంది దగ్గర, మీ యోసేపు గారి దగ్గర నెంబర్లో నీ పట్టుకోవచ్చు, ఏం పర్వాలేదు. స్తోత్రం. తెల్లారులైతే చుట్టుపక్కల తిరుగుతూనే ఉంటాను నేను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఏదో పోట్లాటకో సరదాకో తీరుబడి ఉండే కాదు, బతికంత ఖాళీ ఏమీ లేదు. కానీ ఒక సత్యాన్ని మీకు మనవి చేస్తున్నాను. గుడ్డిగా గుడ్డెత్తు చేలో పడ్డట్టుగా కొట్టుకుపోవలసిన కర్మేమీ లేదు. ఆలోచించండి ఒక మాట. ప్రజాపతి దేవేభ్యాం ఆత్మానాం యజ్ఞం కృత్వా పరిస్థితి అనే మాటలో ప్రజలను పరిపాలిస్తున్న దేవుడు తనంతట తానే ప్రజల పాపముల కోసం బలైపోతాడు. అప్పుడు ప్రాయశ్చిత్తం కలుగుద్ది అని సామవేదంలో చెప్పాడు అంటున్నాను.
ఆలోచించండి, దాని అర్థం ఏమిటి? ప్రజలకు వారి పాపముల నుండి ప్రాయశ్చిత్తము కలిగించుటకు ప్రజలందరినీ పరిపాలిస్తున్న దేవుడే భూమి మీదకి వస్తాడు. ఆత్మాన విఘ్నం, తనకు తాను బలైపోయి రక్తం గారుస్తాడు అని. స్తోత్రం చెప్పండి. అది మీ యేసు ప్రభువు గురించి. ఎందుకని నువ్వు ఆయనకే అంటించేసి దాన్ని కన్వర్ట్ చేసి చెప్పేసుకుంటున్నావు? అది మీ వాడి గురించి కాదు, మా వాడి గురించే అని నువ్వేమైనా అనుకోవచ్చు. ఒకేలా రైట్, నేను కాదంట్లా. అసలు ఆ ముక్క అయితే ఉందిగా వేదంలో. సరే, అది మీ యేసు ప్రభువుకే, నువ్వెందుకు మార్చేసుకుంటున్నావు? మీకు సంబంధం లేదు, అది మాదే ఎందుకంటే ఓకే మందే. అయితే మనకున్న దశావతారములలో గాని, శతకోటి సహస్రావతారములలో గాని, అంతకు ముందు గాని, ఇప్పుడు గాని, ఇంకెక్కడ గాని ప్రజల పాపముల నిమిత్తం, మానవుల పాపముల నిమిత్తం, విశ్వమానవాళి పాప ప్రాయశ్చిత్తార్థమై, లోక కళ్యాణార్థమై తన స్వంత రక్తమును గార్చి ప్రాణమును పెట్టి చావునే చంపి తిరిగి లేచిన వ్యక్తి. ఇట్టి కార్యము నెరవేరిన అవతారం ఇంకెప్పుడైనా ఎక్కడైనా ఏదైనా ఉందా? పోని చెప్పు. నీది గొప్ప, నా దెబ్బ అని తిట్టుకునే కూటం కాదు ఇది. మనకు పాపక్షం, ఒకడు చర్చికి వెళ్తున్నాడు, ఇంకోటి మసీదుకి వెళ్తున్నాడు, ఇంకోటి గుళ్ళోకి వెళ్తున్నాడు, ఒకడు కొండెక్కుతున్నాడు. ఈ పోట్లన్నీ ఎందుకయ్యా? పాప క్షమాపణ కోసమేగా. తప్పు తప్పు తప్పు. సెల్ ఫోన్లన్నీ సైలెంట్లో పెట్టుకోండి. దేవుని ప్రజలారా, ఈ రాత్రి వింటున్నటువంటి గ్రామస్తులారా, మానవుల పాపముల నిమిత్తము తన స్వంత పరిశుద్ధ రక్తమును కాచి చావునే చంపి తిరిగి లేచిన మహోన్నతమైన అవతారపు నెరవేర్పు ఇంకే అవతారములోనైనా జరిగిందా? చెప్పండి, లేదే. అందుచేతే ఈ రాత్రి మనవి చేస్తున్నాను, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించిన సమాచారం కొత్తగా నేను చెప్పుకొచ్చేది కాదు. అసలు క్రీస్తు నరావతారిగా మారి భూమి మీదకి రాకముందే తాను వస్తానని ముందుగా అన్ని దేశములలో, అన్ని భాషలు మాట్లాడే వారికి, అన్ని మత విశ్వాసాలలో ఉన్న వారికి తాను ముందే తేటగా తెలియచేశాడు. ఈ రాత్రి నేను దాన్ని జ్ఞాపకం చేస్తున్నాను అంతే. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక్క చిన్న మాట ఆలోచించండి. ఆయన ఎవరో బలంగా వాడబడుతున్నాడు, అది మంచిది కాదు. ఏ కోటనికైనా ఒకడు వాడబడితే చాలు. రాత్రి జ్ఞానే గారు అదే చెప్పారు. దేవుని బిడ్డలారా, నేను చెప్పే సువార్త ఏందో జాగ్రత్తగా వినండి. రాత్రి దేవుడంటూ నరుడిగా మారి భూమి మీదకి వస్తే ఆకాశం నక్షత్రం వస్తుందని అలా గుర్తుపట్టొచ్చని పారసిక దేశంలో వాళ్ళకి చెప్పాడు కదా. పుడితే ఫలానూరులో పుడతాడని యూదుల మత గ్రంథంలో ఉంది కదా. పుడితే ఫలానా బోధ చేస్తాడని బౌద్ధ మత గ్రంథంలో ఉంది కదా. బోధే కాదు, ప్రాణత్యాగం చేసి ప్రజలను రక్షిస్తాడని భారతీయ వేదంలో, సామవేదంలో ఉంది కదా. నేను అంటున్నాను, పారసిక దేశం వేరు, వాళ్ళ భాష వేరు, వాళ్ళ మతం వేరు, వాళ్ళ విశ్వాసం వేరు, ఆ గ్రంథము రాయబడిన కాలం వేరు. బౌద్ధ మతం వేరు, వాళ్ళ మత విశ్వాసం వేరు, వారు మాట్లాడే భాష వేరు, ఆ గ్రంథం రాయబడ్డ కాలం వేరు. యూదా మతం వేరు, వారి విశ్వాసాలు వేరు, వారి దేవుడు వేరు, వారి గ్రంథం వేరు, అది రాయబడ్డ భాష వేరు, వ్రాసిన కాలం వేరు. భారతీయ విశ్వాసాలు వేరు, వేదాల భాష వేరు, వేదాలు వ్రాసిన వారు వేరు, వ్రాసిన వారి విశ్వాసాలు, ఆరాధనలు, కాలాలు వేరు. అంటే ఒక్క మాట అడుగుతున్నాను విను. వేరు వేరు దేశాల్లో, వేరు వేరు కాలాల్లో, వేరు వేరు మత విశ్వాసాలకు సంబంధించిన వ్యక్తులు ఒకే ఒక వ్యక్తిని గురించి వ్రాస్తున్నారు. అది విచిత్రం కాదా? అది ఆశ్చర్యం కాదా? అది అద్భుతము కాదా? వేరే వేరే కాలాల్లో, వేరే వేరే దేశాల్లో, వేరే వేరే భాషలు మాట్లాడే వేరే వేరే మత విశ్వాసాలకు చెందిన వారు ఈ రాత్రి నేను మీకు ప్రకటిస్తున్న ప్రభువైన యేసు క్రీస్తుని గురించి మాత్రమే ఎందుకు రాశారు? ఎలా రాశారు? జవాబు తేటగా సూటిగా ఉంది. సింపుల్. ఆయా కాలములలో, ఆయా సమయములలో ఇప్పుడు నా ద్వారా మాట్లాడుచున్న దేవుడే అన్ని దేశములలో, అన్ని ప్రాంతములలో, అన్ని వర్గముల వారికి కనపడ్డాడు, ప్రత్యక్షమయ్యాడు, తన స్వరమును వినిపింపజేశాడు, మాట్లాడాడు. వారి వారి గ్రంథములలో తాను ఈ భూమి మీదకి
ఓ నరులారా, మిమ్మల్ని సృష్టించిన సృష్టికర్తగా నేను మిమ్మల్ని రక్షించడానికి మళ్ళీ వస్తున్నానని వేవేల సంవత్సరాలకు పూర్వం ముందుగా చెప్పాడు. చెప్పినట్టే వచ్చాడు, తిరిగి పరలోకానికి వెళ్ళాడు. మళ్ళీ వస్తానన్న మాట గ్యారెంటీ. ముందు చెప్పినట్టు అంతా చేశాడు కాబట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. అందరు బాగా చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీరు ఆలోచించాలి సత్యాన్ని. యేసుక్రీస్తు ప్రభుని గురించినటువంటి అవతారపు రహస్యాలు పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. బహుతేటగా ప్రపంచానికి తెలుసునని నేను ముందే ప్రసంగిస్తున్నాను, ప్రకటిస్తున్నాను. క్రీస్తుకు పూర్వమే తాను వస్తానని చెప్పి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అనుకోకుండా అకస్మాత్తుగా జరిగిన వ్యవహారం కాదు. ఇప్పుడు పుట్టపర్తి సాయిబాబా వారు పెద్ద మనిషి అయిపోయారు. 80 సంవత్సరాల వయసు వచ్చేస్తుంది, నడవలేకపోతున్నారు. వారు ఎన్నో కోట్ల 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 రూపాయల ప్రజా ప్రయోజన కార్యాలు చేశారు. అనంతపురం జిల్లా దాహాన్ని తీరుస్తున్నారు. ఆయన క్యాన్సర్ రోగులకు ఉచిత వైద్యం అందిస్తున్నారు. ఎంతో మందికి ఎన్నో 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 ఉపకారాలు చేస్తున్నారు. పెద్ద మనిషి, మహానుభావుడు. చేత నమస్కారం పెట్టాల్సినంత శ్రేష్టమైన కార్యాలు ఎన్నో చేశాడు ఆయన. కానీ ఆయన పెద్ద మనిషి అయిపోతున్నారు కదా. ఇక వారు ఒకవేళ కాలధర్మం చెందితే, వారు ఒకవేళ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళితే, మరి బాబా వారికి అలవాటు పడ్డ భక్తజనం దిగాలు పడరు అని మెరుపు లాంటి ఆలోచన వచ్చిన ఒక కుర్రవాడు కర్నూలులో బాలసాయి బాబా అంటూ తాను నిలబడ్డాడు. భయపడకండి భక్తజనులారా, ఒకవేళ బాబా గారు కాలధర్మం చెందితే వారి అంశ కలిగిన నేను ఆయన వారసునిగా మీకు సేవలు అందిస్తాను అంటూ ముందుకొచ్చారు. ఇలా ఇలా మెల్లిగా జనంలోకి వచ్చి మెల్లిగా కొన్ని మాటలు చెప్తూ క్లిక్ అయిపోయిన బాపతి కాదు యేసు బాబు. ఆయన అవతారమునకు ముందే వేవేల సంవత్సరాలకు పూర్వమే తాను వస్తున్నట్టుగా ముందుగా చెప్పారు. ఆయన అన్ని దేశాల వారికి చెప్పారు, అన్ని మత విశ్వాసాల వారికి చెప్పారు. చెప్పినట్టుగానే వచ్చారు. అక్కడ దాకా ఎందుకయ్యా ఒక మాట అంటాను. ఓ క్రైస్తత్వం అనగానే అమాయకంగా విరుచుకుపడుతున్నారు కానీ విషయం తెలియక సత్యం ఏమిటి చెప్పనా, ఇది విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నారు, బ్రిటిష్ వాడు అంటించెళ్ళిపోయాడు అని ఓ బీబీలు పెంచేసుకుంటున్నారు. కానీ తెలియని వాళ్ళు నేను చెప్తున్న సువార్త వినండి ఒక ముక్క. పిల్లరా, ఏ విధముగా ఈ క్రైస్తవ విశ్వాసమును విదేశీ అంటారో నాకు అర్థం కాలేదు. కానీ ఒక సత్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. నేను భారతదేశంలో హిందూ మతాన్ని వ్యవస్థాపించిన వారు ఎవరు? సూపులు ఏమంటారు నాయన, ఆ విషయం కూడా తెలీదా మహానుభావులారా? భారతదేశంలో హిందూ మతాన్ని స్థాపించిన వారు ఆర్యులు. 6వ తరగతి సోషల్ పుస్తకం కా నుంచి డిగ్రీ దాకా మాస్టర్లు చెబుతూనే ఉన్నారు, మనకి మరిచిపోతున్నాం. ఈ ఆర్యులు స్వతహాగా భారతీయులు కారు. వారు మధ్యప్రాచ్యానికి సంబంధించిన వారు. వారు అనేక జాతుల వారు వచ్చి భారతదేశంలో ఆశ్రయం పొందినట్టే భారతమాత అందరినీ చేర్చుకున్నట్టే వారిని చేర్చుకుంది. వారు జన్మతః భారతీయులు కాదు. వాళ్ళు మిడిల్ ఈస్ట్ నుంచి, మధ్యప్రాచ్యము నుండి సింధు నది మీదుగా భారతదేశంలో ప్రవేశించారు. ఆ సింధు నది మీదుగా వచ్చారు కాబట్టి ప్రారంభంలో సింధువులు అన్నారు. ఇంగ్లీష్ ఎక్కువై ప్యాషన్ ఎక్కువై తర్వాత హిందువులు అయ్యారు పలకటంలో. నిజానికి మొదట్లో వారిని సింధువులు అన్నారు, తర్వాత హిందువులను పిలుస్తున్నారు. ఈ ఆర్యులు భారతదేశంలో అడుగు పెట్టే నాటికి భారతదేశంలో హిందూ మతంలో ద్రవిడ మతమే ఉంది. ఈ ద్రవిడ మతం మాత్రమే ఉంటే ఈ భారతీయులు, ఈ ఆర్యులు వచ్చి అప్పటికే భారతదేశంలో ఉన్నటువంటి ద్రవిడ మతాన్ని పాటించక, అవలంబించక తమ దేశం నుండి తాము తెచ్చుకున్న తమ సొంత మతమగు వారి విశ్వాసమునే ఈ భారతదేశంలో కూడా కొనసాగించిన కారణము చేత భారతదేశంలో హిందూ మతం వ్యవస్థాపించబడింది. అలా వచ్చింది హిందూ మతం భారతదేశంలోకి. అయితే వీళ్ళు ఏం చేసేవారంటే ప్రతి సంవత్సరం కూడా 4 రకాల యజ్ఞాలు చేసేవారు. ఏంటి చెప్పండి? ఎవరు?
భారతీయులు, ఈ ఆర్యులు. అందుకని ఏదైనా మొట్టమొదటి పెట్టేవాడిని పెద్దవాళ్ళు ఏమంటారు? ఆర్య అని సంబోధిస్తాం, ఆర్యోత్తమ అంటాం. ఆర్య వైశ్య అనే హోటల్ మీరు చూస్తారు. ఆర్యుడు అంటే ఆద్యుడు, ప్రారంభకుడు, మొదటివాడు అని భావం. ప్రియులారా, వారు స్థాపించారు కనుక వారిని ఆ విధంగా గౌరవించడం సముచితమే. అయితే ప్రతి సంవత్సరం 4 రకాల యజ్ఞాలు, మేధాలు చేసేవారు ఆర్యులు. అందులో ఒకటి అజామేధం. అనండి, ఏమిటది? అజా అనే సంస్కృత పదానికి తెలుగు అర్థం మేక. మేధం అంటే బలివ్వడం, అజామేధం. ప్రతి సంవత్సరం ఒకనొక నిర్దిష్టమైనటువంటి ఋతువులో ఒక నిర్దోషమైన మగ మేక పిల్లను తెచ్చి ఈ ఆర్యులు, హిందూ మత వ్యవస్థాపకులు, ఫౌండర్స్ ఆఫ్ ద హిందూయిజం, నిర్దోషమైన మగ మేక పిల్లను తెచ్చి దాన్ని బ్రతుకున్నట్టుగా చర్మము తీసి దాని నెత్తి మీద బలుసు కంప దిగ్గొట్టి దాన్ని కొయ్యకు దిగ్గొట్టి మేకులతో చనిపోయిన 3 రోజులకు, అలా రక్తమంతా ఓడ్చి చనిపోయిన 3 రోజులకు సంజీవిని బోషో ఏదో ఒకటి చేసి దాన్ని మళ్ళా బతికించే ప్రయత్నం చేసేవారు ఆర్యులు. ఇలా ప్రతి సంవత్సరము చేస్తూ ఉండేవారు. ఎందుకయ్యా అని అడిగితే ఆర్యులు చెప్పారు, విశ్వ కళ్యాణం నిమిత్తము, లోక కళ్యాణం నిమిత్తం ఇది మేము చేస్తున్నామని. పిల్లారా, నేను అడుగుతున్నాను, లోక కళ్యాణం జరగాలంటే, విశ్వ కళ్యాణం జరగాలంటే, మానవుల కళ్యాణం జరగాలంటే, శాప పాప విమోచన కలిగి మానవ జాతి స్వర్గలోక మహిమలో ప్రవేశించాలంటే ఇలాంటి యాగం ఒకటి జరగాలి అంటూ ప్రతి సంవత్సరం ఆర్యులు చేసేవారు. నిర్దోషమైన బ్రతుకున్న మగ మేకపిల్లను బ్రతుకున్నట్టుగా చర్మం తీసి కొయ్యకు దిగ్గొట్టి బలుసుకమ్మ దిగ్గొట్టి చనిపోయిన 3వ నాడు బ్రతికించే ప్రయత్నం చేసేవారు. ఇది అజామేధమని ఆర్యులు చెప్పారు. నేను అంటున్నాను, ఈ బలియాగం ఇన్ని అవతారములలో ఎందులో నెరవేరింది? ఎవరిలో నెరవేరింది? మన దేశంలో ఎన్నో అవతారాలు ఉన్నాయి, ప్రపంచంలో చాలా అవతారాలు ఉన్నాయి. ఇన్ని అవతారములలో ఎవరు బ్రతుకుండగా చర్మము చీల్చబడ్డారు, ఎవరు మేకులతో కొయ్యకు కొట్టబడ్డారు, ఎవరి తల మీద ముళ్ళ కంప దిగ్గొట్టబడింది, ఎవరు శరీరములో పర్తవ్యము తుట్లుగా పొడవబడిగా రక్తమంతా కారిపోయి చనిపోయి ప్రాణం పెట్టి 3వ నాడు చావునే చంపి తిరిగి లేచారు అడిగితే విశ్వ ప్రపంచంలో భూతద్దం పెట్టి వెతకక్కర లేకుండా వాహటంగా వెలుచూపుగా కనిపించే అద్భుత రుజువు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే ఆ బలియాగం చేశారు. అందుకని యేసు ప్రభు వారు దేవుడు అని చెప్పడానికి అలిసిపో అక్కర్లా, ఇబ్బంది పడక్కర్లా. ఆ మధ్య ఒక క్రైస్తవ వ్యతిరేకి, ఓ ఛాందసవాద భావాలు గల వ్యక్తి నన్ను వచ్చి, ఏమయ్యోయ్ ఎగసాలే గారు సరిపెట్టి అన్నాడు. ఏం బాబు అంత అలిసిపోయావు అని అడిగా. ఆయన అంటాడు, మీరు మొత్తానికి ఏదో ఒకటి చేసి జనాలు మరిచేస్తున్నారు అన్నాడు. ఓరిని దుర్మార్గం పాడుగాను, ఏదో ఒకటి ఏం చేసినా నీ ముందే మైకులో చెప్పానుగా, దేవునికి స్తోత్రం. నేను సాటు కట్టుకు పోయి అండర్ గ్రౌండ్ లెవెల్కైనా ట్రైనింగ్ ఇస్తే నువ్వు ఓ మాట అనాలి. ఏమండి, మేము ఎవరైనా 4 గదుల్లో 4 గంటల మంది తలుపులు వేసి రహస్యంగా వాళ్ళకి ఏదైనా ఇచ్చేస్తే నువ్వు అనాలి. ఎట్ అంటారనే కొంచెం మిమ్మల్ని బతిమాలు కొన్ని మైకులో చెప్తున్నాం, చెప్పే మాటలు భరించండి రా బాబా అని. స్తోత్రం. ఎటు చెప్పకపోతే ఏమంటారు, మీరు ఏం చెప్తారు కానీ మొత్తానికి మాయ చేసేసి. లేదు నాయన, ఏం చెప్పినా ఊరు మధ్యలో సెంటర్లో అందరినీ కేకేసి మైకులో చెప్తున్నాం, ఇందులో మాయ లేదు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక పోతూ చివరి మాట అంటానేక. ఏమండో హోయ్, ఏమిటా చివరి మాట? యేసు ప్రభు వారు నా రావతారం ఎత్తి భూమి మీదకి వస్తారన్న సంగతి ప్రపంచానికి ముందే తెలుసు అని చెప్పాను. అది వాస్తవం, అందరికి అర్థమవుతూనే ఉంది. ఈ క్రైస్తవ విశ్వాసం విదేశీ కాదు అని చెప్పడానికి అసలు హిందూ విశ్వాసం ఎట్లా వచ్చిందో కూడా మీకు చెప్పాను. ఇకపోతే ఒక మాట అంటున్నాను, బైబిలు కొంతమందికి మత గ్రంథం, యూదులకు మత గ్రంథం, ముస్లింలకు మత గ్రంథం, బౌద్ధులకు మత గ్రంథం, జైనులకు మత గ్రంథం, పారసీకులకు మత గ్రంథం, చైనా వాళ్ళు కూడా, రష్యా వాళ్ళు కూడా, జపాన్ ఎవడి కాడికి బోల్డ్ మత గ్రంథాలు ఉన్నాయి కదా. చదువుకున్న వారు ఎవరైనా అడగండి, ఏ స్కూల్ మాస్టర్నైనా వెళ్ళి మీరు అడగండి. ఈ ప్రపంచంలో ఎన్నో రకాల మతాలు ఉన్నాయి కదా, ప్రతి మతానికి ఏదో ఒక మత గ్రంథం ఉంది కదా. మరి ప్రపంచంలో ఉన్న సకల మత గ్రంథాలలోకెల్లా
అత్యంత ప్రాచీనమైన మత గ్రంథం ఏది అంటే అన్నిటికన్నా ఫస్ట్ ఉన్న మత గ్రంథం ఏదని అడగండి ఎవరికైనా. వచ్చే జవాబు హైందవ వేదాలే అన్నిటికన్నా ముందున్నాయి. స్తోత్రం అనండి. భారతీయ వేదాలు ప్రపంచపు మత గ్రంథాల్లోకెల్లా సీనియర్ మోస్ట్ గ్రంథాలు, మొట్టమొదటి ఇవే. ఇప్పుడు ఒక మాట అడుగుతున్నాను, చెప్పు, మరి వేదాలలో యేసును గురించిన ప్రస్తావన ఉందా లేదా? ఉంది. అది బహిరంగం, బట్టబయలు, దాచేది మూసేదేం కాదు. మరి ప్రపంచములో ఉన్న మత గ్రంథాలన్నిటికంటే ముందు పుట్టిన అత్యంత ప్రాచీనమైన మన భారతీయ వేదములలో యేసుక్రీస్తును గూర్చిన ప్రస్తావన ఉన్నమాట నిజమే అయితే, మరి ప్రపంచంలో ఇతర మత గ్రంథాల కంటే అన్నిటికంటే ముందున్నవి ఈ గ్రంథాలే అయితే, మరి మిగతా మత గ్రంథాలన్నింటిల కంటే ముందే యేసు ప్రభువు గురించి చెప్పింది కూడా మన వేదాలే కదా కాదా? అన్నిటికంటే ముందున్నవి మన వేదాలంటే ఒప్పుకుంటావా? మరి అన్నిటికన్నా ముందున్న వేదాల్లో యేసు గురించి చెప్పాడు కాబట్టి ప్రపంచంలో అందరికంటే ముందు యేసు క్రీస్తు గురించి చెప్పింది కూడా మనోడే అంటే మాత్రం ఒప్పుకోవా? అది ఎవడో వంకర కాళ్ళోడంట, ఎవడు కర్ర అడ్డు పెట్టకపోయినా ఆడు కాలు ఆడికే దగ్గర కింద పడ్డాడు. ఈ ఏడు పట్టాడిసింది బోడిగుండికి మోకాలకి మూడేద్దామంటే అవ్వదు. మాట్లాడితే తీరు తిని ఉండాలి పని. స్తోత్రం. అరే సర్వ ప్రపంచములంటికంటే ప్రాచీనమైన మన వేదాలా కాదా? వేదాలే, ధోకా లేదు. మరి వేదాలు యేసుక్రీస్తు ప్రస్తావన ఉందా లేదా? ఉంది. మరి అలాగైతే అందరికంటే యేసు ప్రభు వారి గురించి ముందుగా చెప్పింది మన వేదాలా కాదా? వేదాలే. ఇప్పుడు చెప్పు, ప్రపంచంలో అందరికంటే ముందు యేసుక్రీస్తు గురించి చెప్పిన వారెవరు? మన వేదాలైతే, మన ఋషి పొంగవులైతే, మన మునీశ్వరులైతే, మన భారతీయ ఆర్యోత్తములైతే, మరి అందరికంటే ముందు భారతీయులే యేసుక్రీస్తును అవతారము గురించి చెబితే ఆయన భారతీయ దేవుడు అవుతాడా, విదేశీ దేవుడు అవుతాడా? నోరెట్టొస్తుంది అసలు ఆ మాట అంతా. స్తోత్రం అనరే. 100% నిఖార్సైన భారతీయుడిగా చెప్తున్నాను ఈ మాట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నాకు ఎవడన్నా రూపాయలు ఇచ్చేస్తే, నన్ను ఎవడన్నా బాగా ఎక్కేసి పంపించేస్తే చెబుతున్నాను అని నువ్వు అనుకుంటావా? పోనా ఎక్కేసే పనేది నీకు చెప్తా, నువ్వు చెప్పురా. పిచ్చి మాట మాట్లాడ మాకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సదరు పేరెందుకులే కానీ క్రైస్తవ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నటువంటి అతివాద సంస్థ కార్యకర్త నా దగ్గరికి వచ్చా, మీరు బలవంతంగా బాప్టిస్మాలు ఇచ్చేస్తున్నారు అంతే అన్నాడు. నేను అన్నాను, అందులో సగం రైట్ ఉందన్నా. అసలు సగం అని ఒప్పుకున్నావు అన్నాడు. పెచ్చమోహం వాడ, సగం అంటే ఏంటి? బాప్తిస్మాలు ఇస్తున్న మాట నిజం. దేవునికి స్తోత్రం. బలవంతంగా అన్నమాట అబద్ధం. బాప్తిసాలు ఎత్తలేదా మనం? ఓహో, వేల కొల దేశ రక్తం వేజ్జేయి. హల్లెలూయా. ఎందుకు పనికిరాని వాడు యోగ్యతలను మట్టి పురుగు నేనే కొన్ని వేల బాప్తిస్మాలు ఇచ్చా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బాప్తిస్మాలు ఇస్తున్న మాట నిజం, బలవంతంగా ఇస్తున్న మాట అబద్ధం. నువ్వు ఏదో చెప్తావు కానీ బలవంతంగా ఇచ్చేస్తున్నావు అంతే అన్నాడు. ఇవ్వట్లేదు మహానుభావా అన్నా, ఇచ్చేస్తున్నావు అన్నాడు. మనకి అట్టి చెప్పాలడికి ఇంకా మనం. నేను కూడా అలసిపోయా. నాయన బలవంతంగా మాత్రం ఇవ్వట్లేదు, ఎవడైనా కావాలని వచ్చి కోరి మమ్మల్ని బలవంతం చేస్తే ఇస్తున్నాం కానీ మేము బలవంతం చేసి ఇవ్వట్లేదు అని ఆయన అంటే మీరు ఇచ్చేస్తున్నారు అన్నాడు. రాజు కన్నా మొండోడు గొప్పోడు, ఆడు దేవుడు ఎగుతాడు. కానీ ఒక మాట చెప్పా, నేను ఎగుతా. స్తోత్రం. నేను ఒకటే అన్నా, బలవంతంగా ఇవ్వట్లేదంటే ఎత్తున్నావు అన్నాడు. ఇంకేం చేయాలి? సరే రేపు పొద్దున 8 మా చర్చికి రండి, నీకు కూడా ఇచ్చేస్తానన్నాను. ఆమె ఆహా అంత సులువేం కాదయ్యో, నన్నే ముంచేద్దామని చూస్తున్నావా? నేను రానన్నాడు. నువ్వు రావాలి, రేపొద్దున 8 చర్చికి రా, నీకు బాప్తిజం. నేను రాను, నువ్వు రా. నేను రాను, నువ్వు రా. ఎంత బలవంతం చేశా రాను అన్నాడు. నేను బలవంతంగా పొందనంతే అన్నాడు. నేను అన్నాను, అందరూ నీ బాప్తిలో, నువ్వు పెద్ద పోటుగాడువేం కాదు. వీడు ఒక్కడే పోటుగాడంట, బలవంతంగా పొందడంట. మిగతా ఊరోళ్ళందరూ అమాయకులంట, వాళ్ళు పొందేస్తారంట. ఎవడైనా పొందుతాడు బలవంతంగా? ఏమండి?
చిన్న పిల్లగాడు పేసి పెడితే నీళ్లు తాగించలేం మనం, ఆడు తాగాలి. ఆడు నోరు బిగిచి అన్నాడంటే మన వల్ల అవ్వదు. బలవంతంగా ఏం జరుగుతుంది భూమి మీద? స్తోత్రం, హల్లెలూయా. సకలాధారములు ప్రభువారు ముందే చెప్పి అన్ని దేశముల వారికి, అన్ని మతముల వారికి, అన్ని భాషలు మాట్లాడే వారికి ముందే కనబడి తాను ఈ లోకానికి వస్తానని చెప్పారు. వచ్చారు, రక్తం కార్చారు, ప్రాణం పెట్టారు, చావునే చంపారు, తిరిగి లేచారు. అందరూ చూస్తుండగా ఆకాశానికి వెళ్ళారు. వెళ్తూ చెప్పారు మళ్ళీ వస్తాను రబ్బాయి అన్నాడు. ఆ రాక కోసం ఎదురు చూస్తున్నటువంటి భక్తులారా, ఇప్పుడు మీ గొడవ. స్తోత్రం, చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. నాడు వచ్చినట్లు కాదు నేడు వచ్చుట. ఎంత ఆనందపడిపోతామో రాకడ మాట చెప్పేపాటికి. యేసు రాజుగా ఎక్కలేని ఉద్యమం వచ్చేది ఒకటి. రాకడ సమయంలో యేసును చేరుకుని నాకుందని ఒక్కడండో, నీకుందా? యేసును చేరుకునే విశ్వాసము నీకుందా? ఎదుటిని అడుగుతాం సులువుగా దేవుడికైనా. దమ్మున్న మగోడు క్రైస్తవుడు వచ్చి యేసును చేరుకునే విశ్వాసము నాకుంది అనమను. అలా లేదుగా పాట లేదులే పన్ను పాడు, గుండెకాయలో దమ్ము సరిపోదు అప్పటికని. రాకడ గురించి రకరకాల భావాలు మనం వింటున్నాం. మరో మనిషి పొందావా, బాప్తిస్మం పొందావా, అత్తరు పొందావా, భాషలు మాట్లాడుతున్నావా, సందాలు ఇస్తున్నావా, ఆదివారం వస్తున్నావా, విన్నాం, శభాష్. అయితే ఈ ముగింపులో దేవుని బిడ్డలారా, రాకడలో ఎత్తబడాలంటే, పరిశుద్ధాత్మని ఎంపికలోని ఉండాలంటే, పరమవరుడగు ఇస్సాకుకు సరిపడిన సంఘ వధువుగా నీవు ఎన్నిక చేయబడాలి అంటే నీకుండాల్సినటువంటి అద్భుత ఆధ్యాత్మిక లక్షణములలో ఒకటి ఈ రాత్రి మీ కొరకు ప్రస్తావించడానికి ఇష్టపడుతున్నాను. చెప్పండి, వింటామని ఒప్పుకున్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. అందరు కలిసి యేసు రాజుగా వస్తున్నాడని అందరికి చెప్దాం. గట్టిగా ఒకసారి మనం చెబుదామా? చప్పట్లు కొట్టి చెబుదామా? సీరియస్గా లేకుండా చిరునవ్వుతో చెబుదామా? హల్లెలూయా. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. పాడండి మీరు గట్టిగా. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకా మంచిగా చెప్పండి పిల్లారా. హల్లెలూయా. ఏదైనా ఒక సంగతి చెప్తే భావ వ్యక్తీకరణలో విషయం తెలియాలి, భావ వ్యక్తీకరణలో ఆ విషయం ఉండాలి. ఉదాహరణకు, ఎవరినైనా మీరు ఇంట్లోకి పిలిచారనుకోండి, మీ ఇంటికి వచ్చి కూర్చున్నారు, వాకిట్లో ఉన్నారు అతిథులు, పెద్దవారు, భోజనానికి రండి లోపలికని పిలవాలి. ఎలా పిలుస్తారు? ఓరు నాయన, అది అలాగే చూస్తారు నాయన మీరు. ఆగిరి పెళ్లి వారికి నమస్కారం, మహానుభావులారా అంటాడు ఎవడైనా. అయ్యా అట్ట అంటారా? ఎంత సున్నితంగా స్మూత్గా అయ్యా భోజనం అంతేనా? అట్ట అడ్డగోలు గ్యాకెత్తే ఎవడు తింటాడు అసలు? ఇడు పిలి పెట్టాడు చిన్న లోపలికి వెళ్తే ఇంకేం పోతాడాడు, భయం పుట్టదు. అంటే అతని విషయం చెప్పేటప్పుడు ఆ భావ వ్యక్తీకరణ తగ్గట్టుగా స్వరస్థాయి ఉండాలి. ఇప్పుడు ఇలాగ సడన్ గా పాము వచ్చింది అనుకోండి, నేను ఎలా చెప్పాలి? ఏమండి పాము వస్తుంది, ఏదో పద్ధత అది, కొంచెం కంగారుగా ఉంది, పాము కంగారుగా చెప్పాలి కదా. ఏదో రాజుగా వచ్చి పరువు అంతా పోయిందిగా. ఆయన రారాజుగా అఖిల బ్రహ్మాండం సృష్టించిన మహాధినేత, విశ్వ సామ్రాజ్యాధినేత, చక్రవర్తి, మహాదేవుడు,
ఆర్భాటముతో ప్రధాన శబ్దంతో మహిమ మేఘమునెక్కి నింగిని చీల్చుకొని పరమండలమును దిగి వచ్చుచుండగా ఆయన కొరకు ఆయత్తపడి ఎదురు చూస్తున్న పరిశుద్ధ సంఘం పండగ చేసుకోవాలా మాట మాట్లాడితే ఈశ్వరోమంటేగా యేసు రాజుగా వచ్చుచున్నాడు. లోపల పేనం రాకపోతేనే బాగుందని ఉంది. ఇక బలవంతం బ్రాహ్మణత్వం కుదురుతుందా? దాడిపోయేవాడికి ఏకేసి గుండు గీకి పిలకెట్టి జంజమెత్తాడు వేమనాడు అయిపోతాడేంటి? అడిగి మంత్రం వస్తుందా? హల్లెలూయా! యేసు రాబోతున్నాడు సమీప దినాన. సంఘము యొక్క శ్రమ ముగించబడబోతుంది. శాశ్వతముగా తన యాతన పరిష్కరింపబడబోతుంది. మేఘమండలం మీదకి ఎక్కిపోయి యుగ యుగాలు ప్రభుత్వం ఉన్నట్లు ఆయన వలె మారిపోయి ఆయనతోనే జీవించే ఒక మహోన్నతమైనటువంటి గడియ కొరకు మనమంతా ఎదురు చూస్తూ ఉన్నాం. పిల్లరా, అలా కూడా ఎత్తబడాలంటే నీకుండాల్సినటువంటి క్వాలిటీస్ ఏమిటి? వందల రకాల మాటలు మనం విన్నాం. ఒక చిన్న తలంపు మీ దగ్గర పెట్టేసిపోతాం. ఎలియాజరు, నా కుమారుడు ఇస్సాకుకు తగిన వధువును తీసుకొని రావాలి నీవు అని అబ్రహాము ప్రమాణ పూర్తిగా మాట తీసుకున్న కారణంగా ఎలియాజరు బయలుదేరాడు ఇస్సాకుకు సరైన జోడిని వధువును తీసుకొని రావడానికి. ఈ మహాలోకములో విస్తారమైనటువంటి కన్యకలు ఉన్నటువంటి లెక్కకు మిక్కిలి కన్యకలు గలరు అన్నటువంటి యొక్క అవనిలో ఇస్సాకు అనబడుతున్న ప్రభుల వారికి సరిపడిన సరి అయిన వధువు ఎవరని పట్టుకునేది? ఇంతమందిలో ఎవరు కరెక్ట్ అని ఎంపిక చేసేది? అయ్యగారి దగ్గర మాట తీసుకున్నా తప్పకుండా ఇస్సాకుకు తగిన వధువుని తెస్తారని బయలుదేరా. కానీ ఎట్లాగబ్బా ఇప్పుడు ఎవరిని ఎంపిక చేసేది అని ఆలోచించిన పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా ఉన్న ఎలియాజరు ఒక్క మొక్కలో తగు తెగొట్టాడు. ఇస్సాకు అనబడుచున్న ప్రభువైన యేసు క్రీస్తు వారికి తగిన వ్యక్తి అనబడుచున్న రిబ్కా అనబడుచున్న సంఘం ఎలా ఉండాలి అనే పెద్ద $1,00,00,000 ప్రశ్నకు సింపుల్ గా పరిష్కారం చూపెడతాడు పరిశుద్ధాత్మ దేవుడు. అసలు పరిశుద్ధాత్మ దేవుని స్టైలే అంత. ప్రశ్న $1,00,00,000 సంబంధించిన ప్రశ్న. సమస్య సవాలు చాలా పెద్దది. దాన్ని సులువుగా పరిష్కరించేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆమేన్, హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్మ దేవుడు అయిన ఎలియాజరు ఏమంటున్నాడు తెలుసునా అండి? సింపుల్ సూత్రం. నేను వెళ్తాను ఆ ఊరిలోకి. ఆ ఊరి కన్యకల అనేకులు బావి దగ్గరికి వస్తూ ఉండగా నేను వెళ్ళి, అమ్మా నాకు దాహం తీరుస్తావా అని అడుగుతాను. నీకే కదయ్యా, నీ ఒంటెలకు కూడా దాహం తీరుస్తాను అని ఏ చిన్నది చెప్పును ఆమెయే నా యజమానుడు కుమారుడు ఇస్సాకుకు తగిన వధువు. దేవునికి స్తోత్రం చెప్పండి. అందరు చెప్పండి హల్లెలూయా. అత్యంత భీకరమైన ప్రశ్నకు what a solution given by the Holy Ghost. How simple it was. ఎంత సరళంగా ఎంత తేటగా తగ్గొట్టాడు వ్యవహారం చూడు. ఆయన అంటాడు, నాకు దాహంగా ఉంది, దాహం తీరుస్తావా అని అడుగుతా. నీకే కాదయ్యా, నీ ఒంటెల గోడ తీరుస్తానని ఎవరైనా ముందుకు రావాలి. వాళ్ళే రిబ్కా, వాళ్ళే ఇస్సాకుకు తగిన వధువు. ఎత్తబడే సంఘపు లక్షణం అదే. స్తోత్రం అనండి. దేవుని బిడ్డలారా, ఈ అంశాన్ని సంపూర్ణంగా సమగ్రంగా చర్చించలేము, సమయం అనుమతించదు. ఏదో కట్టే కొట్టే తెచ్చేనట్టుగా 2 ముక్కలు చెప్తా మీకు. విచిత్రమైన సంగతి ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు దాహముతో ఊరి వెలుపట ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం అందాం. పరిశుద్ధాత్మ దేవుడు దాహముతో కలియదరుగుతున్నాడు ప్రజల మధ్య. ఆయన ఇస్సాకుకు తగిన వధువుని ఎంపిక చేసే పనిలో యజమాని వద్ద మాట తీసుకుని బాధ్యతతో, భారముతో, వేదనతో, ఆసక్తితో 1000 కళ్ళతో వెతుకుతున్నాడు ఇస్సాకుకు తగిన వధువు ఎవరా అని.
ఎవరు బాగా ప్రసంగం చేస్తారు, ఎవరు బాగా పాట పాడతారు, ఎవరు బాగా సాక్ష్యం చెప్తారు, ఎవరు బాగా కొన్ని కార్యక్రమాలు చేస్తారనే వెతుకులాడేవారు ఈ సభలో ఎవరు లేరు. కానీ ఇందులో ఇస్సాకుకు పనికొచ్చేవారు ఎవరైనా ఉన్నారా? రిబ్కా వంటి వారు ఉన్నారా? వధువు సంగమునకు పనికొచ్చారు ఉన్నారా? ఎత్తబడే వాళ్ళు ఉన్నారా? ఇస్సాకు అంగీకరింపదగిన, అబ్రహాము సంతోషింపదగిన కన్యలు ఎవరైనా ఉన్నారా అని పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఒక్కొక్కరిని పరిశీలనగా చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇస్సాకుకు పనికొచ్చే క్వాలిటీ ఉన్న మనిషి ఇక్కడ ఉన్నారా లేదా? ఏముంటాయా క్వాలిటీ? డబ్బులు ఇవ్వాలా? కానుకలా? ఏం చేయాలయ్యా? సింపుల్. ఆయనట నాకు దాహం అవుతుంది అని చెబుతాడట. నీకే కాదయ్యా, నీ ఒంటెల దాహం కూడా తీరుస్తాను అనాలట. సరిపోద్ది, హెల్త్ డోకాలేదు. నేను అడుగుతున్నాను ఒకటి, చిత్రం, ఆయన ఎంత తేటగా చెప్తున్నాడు చూడు. మనస్సులోనేమో తన ఒంటెలో కూడా దాహం తీర్చాలని ఉందట, కానీ బయటికి మాత్రం ఏమడుగుతాడు? ఏమాయ్, నాకు నా ఒంట్లోకి నీళ్లు పోస్తావా, దాహం తీరుస్తావా అని అడగడట. నాకు దాహం తీరుస్తావా అని అడుగుతాడట. నాకు దాహం తీరుస్తావా అని అడిగితే అడగపోయినా ఒంటెల దాహం కూడా తీర్చాలని మనసులో మాత్రం కోరుకుంటాడట. ఏమిటి వ్యవహారం? దేవుని బిడ్డలారా, ఒక్క ముక్కలో మీకు మనవి చేస్తున్నాను. ఆయన ఆ ఊరి చిన్నవారిలో, కన్యకలో, ఇస్సాకుకు తగిన వధువుగా ఎంపిక చేయబడవలసిన వ్యక్తిలో కోరుచున్నది ఏదైతే ఉందో అదంతా మాత్రం అడగడట. నా మాట అర్థమవుతుంది ఎవరికైనా? ఏమిటైనా ప్రశ్నార్థకంగా చూస్తున్నారు? స్తోత్రాలు చెప్పండి. ఓహో, సరే, వినండి వినండి వినండి. ఆయనకు మనసులో ఏమనుంది? నాకు దాహం తీర్చాలి నా ఒంటెలకు కూడా. కానీ అది బయట పెడుతున్నాడా? బయటికి ఏం చెప్తున్నాడు? నాకు కాస్త దాహం తీర్చమ్మా. మీరు అర్థం చేసుకోండి, ఆయన ఆమె నుండి ఎంత కోరుచున్నాడో అందులో సగమే చెప్తున్నాడు. ఈ మొక్క అర్థమైందా మీకు లేదా? రిబ్కా నుండి ఆయన ఎంత ఆశించుచున్నాడో దానిలో సగమే చెబుతున్నాడు. ఇంకో రకంగా ఆయన చెబుతున్న దానికి రెట్టింపు చేయాలి ఇప్పుడు రిబ్కా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నాడు. స్తోత్రం అనండి. దేవుడు మాట్లాడే దేవుడు. స్తోత్రం చెప్పండి. సృష్టి ఆది నుండి దేవుడు మనుషులతో మాట్లాడుతూనే ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. ఆయా సమయం ఆయా రీతిలుగా తన సేవకుల ద్వారా దేవుడు మనుషుల ద్వారా మాట్లాడుతున్నాడు. స్తోత్రం చెప్పండి. వాక్యం ద్వారా మాట్లాడాడు. స్తోత్రం చెప్పండి. ఎన్ని రకములుగా దేవుడు సంఘముతో మాట్లాడినా చిత్రం చెప్పనా, ఆయన నీకు చెప్పిన దానికంటే, నిన్నడిగిన దానికంటే నీ నుండి ఎక్కువే ఆశించుచున్నాడు. ఈ మాట అర్థమైన వారు ఆమేనని చెప్పండి. అర్థమవుతుందంటారు నా మాట మీకు? ఆయన ఎంత అడిగాడో దానికి రెట్టింపు. రాకడలో ఎత్తబడాలంటే ఏం చెయ్యాలి? సింపుల్ సూత్రం. యేసయ్య నిన్ను అడిగిన దానికి రెట్టింపు ఇవ్వగలగాలి. You must be in a very good position where you can offer your Lord in a double portion, in a double measure unto the expectations of God. How simple it is and how clear it is. ఇది ఎంత తేటగా, ఎంత సరళంగా ఉందంటే, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఏమి అడుగుచున్నాడో తాను అడిగిన దానికి రెట్టింపిస్తే చాలు, నువ్వు పరలోకానికి వెళ్ళిపోతావు. దేవునికి స్తోత్రం. స్తోత్రం చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. రాకడను ఎదురు చూస్తున్న ప్రజలారా, రాకడను కోరుకుంటున్న వారులారా, రాకడకై ఎదురు చూస్తూ ప్రార్థనలు గడుపుచున్న వారులారా, నీ రాక ఎప్పుడు అని కనిపెడుచున్న వారులారా, మరణాత అని చెబుతున్న ప్రజలారా, యేసు వస్తే బాగుండును అని కోరుకుంటున్న వారులారా, ఇంకెంతకాలం ఈ లోకంలో బతకాలయ్యా? ఈ పాడు లోకంలో నడిపించును ఆయన. ఓ నాకు విమోచన కలిగించును ఆయన. ఈ లోకము నుండి, ఈ దేహము నుండి, ఈ ప్రాపంచిక నటన నుండి, ఈ భౌతికేచ్ఛల నుండి, ఈ శరీరేచ్ఛల నుండి, ఈ దుష్టుని, ఈ పథకములలో ఉన్నటువంటి
ఇలాంటి ప్రమాదకర సన్నివేశముల నుండి నన్ను తీసుకొని పోవడానికి రా ప్రభువా అని పిలిచేవాడు ఉంటే, లోకం మీద వైరాగ్యమే కలిగితే, లోకం మీద అసహ్యమే కలిగితే, లోకం మీద యావగింపే కలిగితే, ఈ లోకము దాని ఆశలో కొద్దనిపిస్తే, ఈ ప్రపంచక ఆశలు చచ్చిపోవాలని కోరుకుంటే, ఈ లోకమును విడిచిపెట్టి యుగములు యేసుతో ఉండడానికి, నిత్యత్వానికి వెళ్ళాలనే కోరిక నీకుంటే, ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుచున్నది అది ఏదైనా తాను నీకు చెప్పిన దానికి, తాను నిన్ను అడిగిన దానికి రెండింతలు చేయగలవాడు ఉంటే అట్టివాడు మాత్రమే ఎత్తబడతాడు. చప్పట్లు కొట్టి దేవుని మహింపచండి రాత్రి గట్టిగా. హల్లెలూయా. యేసయ్యకు స్తోత్రం చెప్తూ చప్పట్లు కొట్టండి గట్టిగా. ఒకసారి స్తుతులు చెప్తూనే చప్పట్లు కొట్టండి, స్తుతులు చెప్తూనే చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ రాత్రి దేవుని అడిగిన దానికి రెట్టింపు చేయగలిగేవాడు కావాలి. అయ్యో సంగమా, అయ్యో దేవుని ప్రజలారా, ఆయన నిన్ను అడుగుచున్న దానిలో ఒక వంతు కూడా చేయలేని వాడిగా ఉంటే, ఆయనకి అప్పగించిన దానిలో సగమైనా చేయలేని వాడు ఉంటే, ఆయన నుండి ఆశించుచున్న దానిని ఏమాత్రం ఇవ్వలేని దానిగా నీవు ఉంటే, ఆయన నీకు చెప్పిన పని సగమైనా చేయలేని దానివై నీవంటే, ఆయన దాహమును కొంచెము మేరకైనా తీర్చలేని దానివి వాడివి నీవైతే, రాకడ దినం నీకు బహు దుర్దినం. అది నువ్వు విడవబడే దినం, అది నీవు నిత్యత్వమునకై నష్టపోయే దినం, శాశ్వతంగా దుఃఖపడే దినం, మరెన్నటికి బాగుపడే అవకాశం దొరకనంత దారుణంగా కృషించిపోయి పతనమైపోయే దినం. ఇప్పుడయ్యా యేసయ్యా, ఎప్పుడు వస్తావయ్యా? ఇంకెంతకాలం ఎదురు చూడాలయ్యా? నీవు లేని లోకములో ఉండలేకపోతున్నానయ్యా. నిన్ను చేరు గడియ రాక, నీ నుండి పిలుపు రాక, ఈ గూడులో మూలగలేక పరితపిస్తున్నాను. స్వామి రా అని నువ్వు ప్రార్థన చేస్తున్నావు. నిజమే, రేపో మాపో నా ప్రభువు రాబోతూనే ఉన్నాడు. గగనము చల్చుకొని రాబోతున్నాడు. తండ్రి వక్షస్థలమును వదిలి నిన్ను కౌగలించుకోవడానికి, నిన్ను హత్తుకోవడానికి, నిన్ను పెళ్లి చేసుకోవడానికి, నిన్ను పరిణయమాడడానికి, విందుశాలకు తోడుకెళ్ళి నీవు కోరినవన్నీ భుజింపచేయడానికి, శాశ్వత కాలమునకై యుగములకై తన పరలోక పట్ట మహిషిగా నిన్ను మార్చడానికై. దేవుని బిడ్డలారా, మరన్నటికి నువ్వు మరణమును చూడక్కరలేకుండా, వ్యాధి బారిన పడకుండా, కృషించిపోయే పరిస్థితి రాకుండా, మహిమ తక్కువ బతకకుండా, 1 యోహాను 3వ అధ్యాయం ప్రకారం ఆయనను కలుసుకొనగానే ఆయన వలె మారిపోయి నువ్వు సాక్షాత్తు యేసు వలె దేవదూతలకు మించిన మహిమతో, నిత్యత్వపు వెలుగులతో ప్రపంచములో పరలోకములో సంచరిస్తూ ఉంటే, ఆ గొప్ప భాగ్యమును ఎలా వర్ణించగలుగుతావు? ఆ మహిమను ఎలా వివరించగలుగుతావు? అట్టి నిత్య మహిమ కావాలి, అట్టి మహిమ మేఘమెక్కాలి, అట్టి మేఘలోకములు విహరించాలి, అట్టి విందుశాలను ఆరగించాలి, అట్టి ప్రియునితో పరిణయమాడి యుగములలో వేగములో పరలోకపు వీధులలో తిరగాలి. ఇదంతా నీకు అవ్వాలంటే ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుచున్నదేదో, నిన్ను అడుగుచున్నదేదో, నీకు చెప్పుచున్నదేదో, దానికి రెండింతలు చేసే దమ్మున్న క్రైస్తవులు కావాలి. It is not so simple and so easy to enjoy the Christian life today. But you must remember that God is coming back just for you. And you must be in a position where you can give double portion of everything, what all God expecting from you. There is no other way, there is no shortcuts for this. అడ్డదారులు గాని, సులువైన విధానాలు గాని, చిట్కాలు గాని